శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం. సానగాదులు బహుకష్ట సాధనముల కాలమును గడుపు దినము యుగంబుగాను బ్రాహ్మీనంబునై నీచ ప్రాణులగుచు దీన వృత్తిని బడు కష్ట దినములాయే అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, సృష్టికర్త అయిన శ్రీ విరాట్ విశ్వబ్రహ్మ భగవానులు సృష్టి పరిపాలన కొరకు తన దివ్య తేజస్సుతో సంకల్ప మాత్రం చేతనే తన 5 ముఖముల నుండి 5 దిక్కులను 5 బ్రహ్మలను, ఒకటి తూర్పు ముఖం నుండి సానగ బ్రహ్మర్షిని, దక్షిణమున నుండి సనాతన బ్రహ్మర్షి, పడమర ముఖము నుండి అహమోన బ్రహ్మర్షి, ఉత్తరముఖము నుండి ప్రత్రస బ్రహ్మర్షి, ఊర్ధ్వముఖము నుండి సుపర్ణస బ్రహ్మర్షి అన్న 5 సృష్టించుకున్నారు. కాలానుగుణంగా సానగ బ్రహ్మర్షియే మనుబ్రహ్మగా, శివునిగా, లయకారునిగా అగ్నిని, ఇనుమును, ఉక్కును సృష్టించి వాటితో సాధన సామాగ్రిలను రూపొందించారు. రెండవది సనాతన బ్రహ్మర్షి మయబ్రహ్మగా, విష్ణుమూర్తిగా, స్థితికారునిగా జలమును, ఆహార ఔషధాలను సృష్టించి వాటితో జీవుల మనుగడను సాగిస్తున్నారు. మూడవది అహమోన బ్రహ్మర్షి త్వష్ట బ్రహ్మగా సృష్టికారకునిగా పృథ్వీని సృష్టించి గురువుగా, సృష్టికారకుడుగా సృష్టిని సాగిస్తున్నారు. నాలుగవది ప్రత్నస బ్రహ్మర్షి శిల్పి బ్రహ్మగా, ఇంద్రునిగా పరిపాలన కారకుడై వాయువును పరిపాలన బలగాన్ని ఏర్పరచుకొని పరిపాలిస్తున్నారు. ఐదవది సుపర్ణస బ్రహ్మర్షి విశ్వజ్ఞ బ్రహ్మగా, సూర్యునిగా జ్ఞానకారకుడై అంతరిక్షాన్ని, ఆకాశమును సృష్టించి వెలుగును ప్రసాదిస్తున్నారు. వీరే యుగ యుగాల్లో 125 మంది బ్రహ్మఋషులుగా రూపాంతరం చెంది కలియుగం ప్రవేశించగానే యుగధర్మానుసారం వారి తేజస్సును భూమిపై ప్రసరింపజేయడం తగ్గించారు. వారు నిర్వర్తించిన పనులను నిర్వర్తించే వారి వారసుల్లో కలి ప్రభావం వల్ల క్రమక్రమంగా బ్రహ్మత్వం క్షీణించిపోతుంది. బ్రహ్మత్వం క్షీణిస్తూ పోతుండడం వల్ల వారి జీవితం గడవడమే దుర్భరమవుతుంది. వారు వారి ఆచార వ్యవహారాలు పాటించక బ్రహ్మత్వ తేజస్సును పెంచుకోలేకపోవడం వల్ల వారిలో బ్రహ్మత్వం క్షీణించి బహు కష్టంగా కాలం గడపవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నీచమైన అలవాట్లకు బానిసలై నీచ జీవితాన్ని గడపవలసి వస్తుంది. సరి అయిన చేసే వృత్తులు లేక వీరిని కమ్మరి అని, వడ్లని, కంచరని, కాశాని, అవసలని పిలుస్తూ అగౌరవంగా చూస్తూ శ్రమను మాత్రం పొందుతూ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ వీరి బాధలను, కష్టాలను గుర్తించలేకపోవడం జరుగుతుంది. వీరు ఎవరికి చెప్పుకోలేకపోవడం చేత చెప్పుకున్నను పట్టించుకునేవారు లేక దినమునే ఒక యుగంగా గడపవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వృత్తులను వదిలి ఇతర వృత్తుల్లో స్థిరపడి ఈ బ్రహ్మ ఋషుల సంతతి వారు కొంత మెరుగులోనే ఉంటారు, కానీ వారిలో కూడా బ్రహ్మత్వం పెంపొందకపోవడం వల్ల వారు కూడా రాణించలేరు. నైపుణ్యానికి తగిన గుర్తింపు ఉండదు. అందుకే శ్రీ స్వాముల వారు సానగాదులు బహుకష్ట సాధనముల కాలమును గడుపు దినము యుగంబుగాను బ్రాహ్మీనంబునై నీచ ప్రాణులగుచు దీన వృత్తిని బడు కష్ట దినములాయే అన్నారు. అందుకే శ్రీ స్వాముల వారు విశ్వమానవాళికి అనుగ్రహించిన ముక్తి మార్గం, భక్తి మార్గమను గ్రంథమే వీరి కర్మత్వం తొలగించి బ్రహ్మత్వం సిద్ధింపజేస్తుంది. ఈ వృత్తిలో ఉన్నా లేకపోయినా 125 మంది బ్రహ్మ ఋషుల గోత్రం చెప్పుకునేవారు ముక్తి మార్గం, భక్తి మార్గం గ్రంథాన్ని 40 రోజుల్లో 9 మార్లు తప్పకుండా చదవాలి. మళ్ళీ తర్వాత కూడా ప్రతి నెలలో 1 మారు తప్పకుండా చదవాలి. అప్పుడే మాయ నుండి బయటపడతారు. బ్రహ్మ తేజస్సు పెరుగుతుంది. క్షీణించిన బ్రహ్మ తేజస్సు పుంజుకుంటుంది. కాని వారిలో పేరుకుపోయిన మాయ ఈ మర్మాన్ని గుర్తించనీయదు, నమ్మనీయదు. దానికి కాలమే పరిష్కారం చూపుతుంది, నిర్ణయిస్తుంది.
జయ శ్రీ విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమ. శుభం శుభం శుభం.